హాయ్ అండి, ఈ వీడియోలో గీ పొడి దోశలు ఎంతో ఇష్టంగా తినే వాళ్ళ కోసం గీ పొడి దోశల్లో వాడే పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పబోతున్నాను. ఇలా ఒక్కసారి మనం పొడి కనుక ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్ లో అయితే 6 months వరకు కూడా ఈజీగా నిల్వ ఉంటుంది. అనుకున్నప్పుడల్లా ఇంట్లో వాళ్ళ కోసం ఇలా పొడి దోశలు ఈజీగా చేయొచ్చు. టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ప్యాన్ లోకి కాస్త ఆయిల్ వేసుకోండి. ఆయిల్ లైట్ గా వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ అంతా మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పుని తీసుకోవాలి. రెండింటిని కూడా ఈక్వల్ క్వాంటిటీలో ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున తీసేసుకొని వీటిని లైట్ గా మీడియం ఫ్లేమ్ పెట్టుకుని చక్కగా ఒక 50% వేగనివ్వండి. లైట్ గా ఇవి ఒక 50% ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అవడం స్టార్ట్ అవుతాయి కదా, అలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాలని యాడ్ చేసుకోవాలి. ఇలా వీటిని యాడ్ చేసిన తర్వాత వీటితో కలిపి చక్కగా పప్పులు ఒక 90% వేగిపోవాలన్నమాట. చూస్తున్నారు కదా, రంగు కూడా మారిపోయాయి. ఈ స్టేజ్ లో ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా నువ్వులు, కరివేపాకు రెమ్మలు ఒక 2-3 రెమ్మలు యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసి కరివేపాకు క్రిస్పీగా అయ్యి చూస్తున్నారు కదా, బాగా కంప్లీట్ గా ఫ్రై అయిపోయాయి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇదే ప్యాన్ లోకి మీ కారాన్ని సరిపడే ఎండుమిరపకాయలు, నేను ఇక్కడ ఒక 12 ఎండుమిరపకాయలు అయితే యాడ్ చేసుకున్నానండి. మీరు 10 నుంచి 12 వరకు ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. అలాగే చిన్న చింతపండు ముక్క, ఇవి యాడ్ చేసేసుకొని చక్కగా వీటిని కూడా మీడియం ఫ్లేమ్ లో చక్కగా ఎండుమిరపకాయలు వేగిపోవాలన్నమాట, అంతవరకు ఫ్రై చేసుకుని తీసుకుని మొత్తం అన్నిటిని చల్లారనిచ్చి మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు నేను రాళ్ళుప్పు యాడ్ చేశాను. యాడ్ చేసేసి బాగా గ్రైండ్ చేసుకోవాలండి. నార్మల్ గా గీ పొడి దోశల్లో పొడి బాగా మెత్తగా గ్రైండ్ చేస్తారు, అలా కాకుండా కొంచెం నేను పరక్గా గ్రైండ్ చేశాను అనమాట. అలాగే కొన్ని పొడితో పాటు వెల్లుల్లిపాయ రెబ్బలు నేను ఇక్కడ 8 వరకు యాడ్ చేశాను. యాడ్ చేసి పల్సిచ్చి గ్రైండ్ చేసుకోండి. మన పొడి అయితే రెడీ. నార్మల్ గా పొడి దోశల్లో బాగా మెత్తగా గ్రైండ్ చేస్తారని చెప్పాను కదా, నేను పరగ్గా ఎందుకు గ్రైండ్ చేశానంటే వీటిని మనము కావాలంటే రైస్ లోకి ఇడ్లీతో పాటు కూడా తినొచ్చు అనమాట, అందుకని పరగ్గా గ్రైండ్ చేశాను. సో నార్మల్ గా మనం దోశలు ఎలా పోసుకుంటామో అలాగే పోసేసుకుని బాగా నెయ్యి యాడ్ చేసుకుని నెయ్యిని దోశ పైన మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా బాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకుని దోశ ఒకవైపు లైట్ గా కాలిన తర్వాత మనం రెడీ చేసుకున్న పొడిని పైనంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం దోశల్ని పలసగా పోసుకొని పైనంతా పొడి చల్లి కాలనిచ్చి రెండో వైపుకి ఇలా మనం ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది. క్రిస్పీగా టేస్టీగా బయట మనము హోటల్లో తినే విధంగా పొడి దోశలు అయితే రెడీ అయిపోతాయి. ఇలా ట్రై చేసి చూడండి, బయట తినాల్సిన అవసరమే లేదు, ఇంట్లో కావాల్సినప్పుడల్లా ప్రిపేర్ చేసుకోవచ్చు. సూపర్ టేస్టీగా కుదురుతాయి. ట్రై చేసి ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. నచ్చినట్టయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేసేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే చేసేసుకోండి.